రాజమండ్రిలో తన ఓటమి బాధ కలిగించిందని మాజీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటమును సహజమన్నారు. నగర ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించారన్నారు భరత్. ప్రజలకు కార్యకర్తలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడినని తెలియజేశారు. రాజమండ్రిలో తాను అనుకున్న డ్రీమ్ ప్రాజెక్టును చేపట్టలేకపోతున్నాను అంటూ మార్గాని భరత్ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక దేవాలయంలాగా నా ప్రజలు నా కుటుంబంలాగా భావించారు. నా ఊరిని ఈ రకంగా తయారు చేయాలి అని ఆలోచనతో ముందుకు వెళ్ళాను. సో ఆ రకంగా చూస్తే అటు డెవలప్మెంట్లో మీకు అన్నీ తెలిసినాయే, నేను పెద్దగా కూడా ఏం చెప్పనవసరం లేదు. ఓడిపోయినన్న బాధ కన్నా నేను ఇంకా నా రాజమండ్రిని ఇంకా మార్చాలి, రాజమండ్రికి నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేయలేకపోతున్నాననే ఒక నిస్తేజం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజమే. అయినప్పటికీ కూడా ఇంతమంది ప్రజల యొక్క విశ్వాసము ఎందుకు